ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. క్రైస్తవ నడక ప్రతి దినము ఎదుగుతా ఉండాలి. మనం ఎక్కడున్న వాళ్ళము అక్కడే ఉండిపోతే దాన్ని అభివృద్ధి అనరు. కానీ దినదినము మనము ప్రభువుతో మన యొక్క సంబంధం కలిగి ఉండి మన యొక్క జీవిత యాత్రలో ప్రతి దినము ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన అనుశాసనం కిందికి వచ్చి ఆయన అధికారంలోకి లోబడి మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో మనం ఆయనని విశ్వసించిన వారమవుతాం. విశ్వసించిన వారికి ఆయన అమూల్యమైన రాయి, ఒక మూల్యమైన పునాది అవుతాడు. కానీ విశ్వసింపని వారికి ఆయన నిషేధించబడిన రాయి అవుతారు. మనం ఎప్పుడైతే ఆయనతో సంబంధం కలిగి ఉంటామో ఆయనతో నడిచే ఒక గొప్ప భాగ్యంలోకి వస్తాం. ఎప్పుడైతే మన యొక్క పునాది ఆ క్రీస్తన బండ మీద నిలబడదో దినదినము మనం ప్రతిసారి చిన్న గాలి కూడా పడిపోయే వారంగా ఉంటాం. స్వయ ఖండితమైన మాటలు శత్రు ప్రతిసారి నువ్వు ఎన్నిక చేయబడలేదు, నువ్వు విడవబడిన దానివి, నీకు ఏ విలువ లేదు అని ప్రతిసారి మనల్ని బలహీనతకి గురి చేస్తూ ఉంటాడు. అట్టి సాతాన్ యొక్క మాటల్లో మనం పడిపోకుండా ఈ యొక్క గొప్ప మాట ఈరోజు మన ఎదుట ఉంది. ఒకప్పుడు కనికరింపబడలేదు కానీ ఇప్పుడు కనికరింపబడిన వారు. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప ప్రోత్సాహకరమైన మాట ఏంటంటే, మనం ప్రభు యొక్క ప్రేమ చేత ఎన్నిక చేయబడ్డాం, ప్రభు యొక్క ప్రేమ చేత ప్రేమించబడ్డాం. ఇప్పుడు మనం ఖాళీగా ఉన్న వారం కాదు, ఆయన చేత ఏర్పరచబడిన వారం, ఆయన యొక్క వంశావళిలోకి చేర్చబడిన వారం. ఇప్పుడు మనకంటూ ఒక పని ఉంది, ఒక గురి ఉంది. ఆయన తట్టు చూసి నడిచే ఆ భాగ్యంలోకి ఇప్పుడు మనం నడిపించబడుతున్నాం. రండి, ఇంతకు ముందు నడిచిన విధానంలో మనం నడవక ఎప్పుడైతే ఆ గొప్ప దేవుని చేత మనం కనికరించబడ్డామో ఆ కనికరించబడిన వారి, ఏర్పరచబడిన వారి యొక్క నడక, వారి యొక్క మాట, వారి యొక్క పద్ధతి ఎలా ఉందో ఆ విధానంలో మనము నడుచున్నట్లు ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మా ఎడల చూపించిన నీ యొక్క మహా కనికరంకై, నీవు కనుపరిచిన నీ ఏర్పాటుకై మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మేము ప్రతిదినం నీలో ఎదుగునట్లుగా, నీ వాక్యం యొక్క అనుభవంలోకి వచ్చినట్లుగా మీరే మాకు సహాయం దయచేయండి. దేవా, దినదినము నీతో నడిచే అనుభవం మాకు నేర్పించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.